లక్ష్మీదేవి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం. కానీ లక్ష్మీదేవి చిత్రాల్లో ఒక విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఆమె పక్కన లేదా ఆమె వాహనంగా ఒక గుడ్లగూబ కనిపిస్తుంది. అసలు లక్ష్మీదేవి వాహనంగా గుడ్లగూబనే ఎందుకు? గుడ్లగూబకు సంపదకు సంబంధం ఏమిటి? దీని వెనుక ఒక ఆధ్యాత్మిక భావం ఏమిటో తెలుసుకుందాం. ఈ విషయం మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు లక్ష్మీదేవి వాహనంగా గుడ్లగూబే ఎందుకు అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ముందుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా చెప్పే భావన పురాణ, ప్రాంతీయ మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరణలు కూడా ప్రతీకాత్మకంగానే అర్థం చేసుకోవాలి. గుడ్లగూబకు ఉన్న ముఖ్యమైన లక్షణం ఏమిటి? అది రాత్రిపూట కూడా చూడగలదు. చీకట్లో కూడా తన చుట్టూ ఉన్న విషయాలను గమనించగలదు. అందుకే ఆధ్యాత్మిక ప్రతీకలో గుడ్లగూబను చీకటిలో కూడా దృష్టిని కోల్పోని జీవిగా భావిస్తారు. ఇక్కడ చీకటి అంటే కేవలం రాత్రి చీకటి మాత్రమే కాదు, మన జీవితంలో వచ్చే అజ్ఞానం, అయోమయం, ప్రలోభాలు, కష్టాలు కూడా చీకటికి ప్రతీకలుగా తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనిషి తన విచక్షణను కోల్పోవడం కూడా అజ్ఞానమే. అదే ఈ ప్రతీకలోని ఒక ముఖ్యమైన సందేశంగా భావించవచ్చు. సంపదతో సంబంధం ఏమిటి అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి ప్రతీక. కానీ సంపద వచ్చినప్పుడు మనిషి దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు అనేది చాలా ముఖ్యమైన విషయం. డబ్బు వచ్చినప్పుడు కొంతమందికి అహంకారం వస్తుంది. మరికొందరు అవసరం లేని ఖర్చులు చేస్తుంటారు. ఇంకొందరు సంపదను చూసి తమ అసలు విలువలనే మర్చిపోతారు. అందుకే గుడ్లగూబను లక్ష్మీదేవితో అనుసంధానించే ప్రతీకాత్మక భావంలో ఒక అందమైన సందేశం ఉంది. సంపదలు ఉన్నా మనిషి జాగ్రత్తగా ఉండాలి. సంపదను చూసి కళ్ళు మూసుకుపోకూడదు. ఏది మంచో, ఏది చెడ్డదో, ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. అంటే లక్ష్మీదేవి కేవలం డబ్బును మాత్రమే సూచించదు, సంపదతో పాటు వివేకం, బాధ్యత కూడా ఉండాలి అనే సందేశాన్ని ఈ ప్రతీక మనకు గుర్తు చేస్తుంది. మరొక ఆసక్తికరమైన భావన ఏమిటంటే, గుడ్లగూబ సాధారణంగా రాత్రివేళ చురుకుగా ఉంటుంది. పగటిపూట కనిపించని విషయాలను కూడా అది చీకట్లో గమనిస్తుంది. ఇది మన జీవితానికి ఒక మంచి ఉపమానం. మనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తెలివిగా ఉండటం పెద్ద విషయం కాదు. కానీ కష్టకాలం వచ్చినప్పుడు, అందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినప్పుడు, ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు, అప్పుడు కూడా ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవటమే నిజమైన వివేకం. అందుకే గుడ్లగూబను కేవలం ఒక పక్షిగా కాకుండా చీకటిలో కూడా దృష్టిని కోల్పోకూడదు అనే ఆధ్యాత్మిక సంకేతంగా చూడవచ్చు. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఉందండోయ్. లక్ష్మీదేవి అంటే సంపద అనుకున్నాం కదా, కానీ సంపదకు రెండు వైపులుంటాయి. ఒకటి, సంపద మన జీవితాన్ని సంతోషంగా మార్చగలదు. మరొకటి, సంపదపై అతిగా మమకారం పెంచుకుంటే మనిషి తప్పుదోవ పట్టించనూగలదు. అందుకే లక్ష్మీదేవి వాహనంగా గుడ్లగూబను చూపించడం ద్వారా సంపదను పొందటం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా ఉపయోగించగల జ్ఞానం కూడా ఉండాలి అనే సందేశాన్ని మనం తీసుకోవచ్చు. కాబట్టి లక్ష్మీదేవి పక్కన కనిపించే గుడ్లగూబను చూసినప్పుడు దాన్ని కేవలం ఒక వాహనంగా మాత్రమే చూడకుండా ఒక మంచి జీవిత సందేశంగా కూడా గుర్తు చేసుకుందాం. సంపద వచ్చినప్పుడు అహంకారం వద్దు, కష్టం వచ్చినప్పుడు నిరాశ వద్దు. ఏ పరిస్థితుల్లోనైనా
వివేకంతో ఆలోచించి ముందుకు సాగాలి. ఇదే ఈ ప్రతీక మనకు అందించే అందమైన సందేశంగా భావించవచ్చు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తూ మన ఇంట్లో అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలు, ఆరోగ్యం, సద్బుద్ధి కూడా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మన తెలుగు సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడానికి మన ఘనమైన తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి.